నాటికి పిండం లైంగికత్వం నిర్ధారించబడుతుంది. జరాయు పిండం తల్లి నుండి కణాలు కలిసి ఏర్పడి కణజాలాన్ని జరాయు అంటారు. ఇది గర్భధారణ జరిగిన సుమారు 12వ వారంలో ఏర్పడుతుంది. ఇది పిండానికి పోషకాలను అందజేసేటటువంటి ముఖ్యమైన నిర్మాణం. పిండము దాని జీవక్రియలు కావలసిన పోషక పదార్థాలను ఆక్సిజన్ తల్లి నుండి జరాయువుల్లో ఉండే రసాయనాల ద్వారా పొందుతుంది. నాభిరజ్జువు జరాయుతో కలుపబడి ఉంటుంది. గర్భధారణ జరిగిన 3వ నెల నుండి పిండాన్ని భ్రూణం అంటారు. శిశు జననం మానవుల్లో పిండం భ్రూణం అభివృద్ధి పూర్తి అవ్వడానికి సుమారు 40 వారాల కాలం పడుతుంది. గర్భావధి కాలం భ్రూణం ఉత్పత్తి చేసిన హార్మోన్లు తల్లి గర్భాశయంలో ఉండే కణనరాలను ఉత్తేజపరచగా ఈ సంకోచక సడలిక జరుగును. ఈ సంకోచ సడలికను పురిటి నొప్పులు అంటారు. స్త్రీ తన జీవితకాలంలో 20 నుంచి 30 శిశువులను జన్మనివ్వగలదు. పుట్టే శిశువు యొక్క లింగ నిర్ధారణ పరీక్ష ఆమ్నియోసెంటసిస్. పిల్లలు పుట్టకుండా పాటించే కుటుంబ నియంత్రణ పద్ధతులు 2 రకాల. వాసెక్టమీ పురుషుల్లో శుక్రకణాలు కత్తిరించి ముడివేయట. ట్యూబెక్టమీ స్త్రీలలో ఫాలోపియన్ నాళాలు కత్తిరించి ముడివేయట. తాత్కాలిక గర్భనిరోధక పద్ధతులు. గర్భనిరోధక మాత్రలు 1, 2 నార్ప్లాంట్ ఇంప్లాంట్స్, 3 శుక్ర సంహారక ఔషధాలు, 4 గర్భాశయం ఉంచేటటువంటి సాధనాలు లిప్సిన్, లూపు, కాపర్ టీ. కాండమ్స్ ఈ స్త్రీ పురుషులకు వేరువేరుగా ఉంటాయి. ఫీమేల్ కాండమ్లు పాలియురేథిన్తో తయారు చేశారు. ప్రత్యుత్పత్తికి సంబంధించినటువంటి వ్యాధులు. పురుష ప్రత్యుత్పత్తి వ్యాధులు క్రిప్టాస్కినిజం. కొన్ని శిశు జననాల్లో ముష్కాలు ముష్కగోనులోకి విడుదల కాకుండా ఉదర భాగంలో ఉండిపోతాయి. 2 ప్రోస్టేట్ క్యాన్సర్. టెస్టోస్టెరాన్ హార్మోన్ ప్రభావం ద్వారా ప్రోస్టేట్ కణాల్లో కొన్నిసార్లు క్యాన్సర్ కణాలు ఏర్పడతాయి. 3 హైడ్రోసిల్ వరిబీజం. ముష్కాల్లో నీరు ఎక్కువగా చేరట. స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యాధులు. 1 డిస్మోనోరియా బాధాకరమైనటువంటి ఋతుస్రావం. 2 అమినోరియా ఋతుస్రావం జరగకపోవడం. 3 ఆలిగోమోనేరియా స్వల్ప వ్యవధి ఋతుస్రావం. 4 పాలిసిస్టిస్ ఓవరీ డిసీజ్. అండాశయంలో అనేక కోశాల వంటి నిర్మాణాలు ఏర్పడ్డ తద్వారా ఋతుస్రావంలో పలు సమస్యలు, ఫలదీకరణ సమస్యలు ఏర్పడ్డ. 5 పెల్విన్ ఇన్ఫ్లమేషన్ డిసీజ్. పొత్తి కడుపులో నొప్పి, యోని స్రావాల అసమతుల్యత, ఋతుస్రావంలో క్రమరహితం, ఎస్టీడీ వ్యాధులు, సెక్సువల్లీ ట్రాన్స్మిటెడ్ గనేరియా, సిఫిలిస్, హెర్పిస్, ఎయిడ్స్ మొదలగునవి.